నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ప్రభు నన్ను క్షమించు అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక లేఖ రాశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయటం ఇది ఎంతవరకు వాస్తవం అంటే, నన్ను క్షమించు అంటూ క్రిస్టియన్స్కి ఒక లేఖ రాయటం. ఇప్పుడు మొన్న ఇటీవల చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదు. కానీ ఈ విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సైలెంట్గా ఉన్నారు? ఇదే కోణంలో చూసుకుంటే ఇక ఏం జరగబోతుంది, అసలు ఇలాంటి అంశాలను చర్చించబోతున్న స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటు ప్రభువా నన్ను క్షమించానంటే ఏదో ఒక మిస్టేక్ జరిగితేనే క్రిస్టియన్స్ వాళ్ళకి ఒక బహిరంగ లేఖ రాశారు. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గత 5 సంవత్సరంలో కల్తీ నెయ్యి జరిగింది సిట్టుదారు అన్ని తెలియజేసింది, రసాయనాలు కలిసాయని. కానీ ఇంతవరకు అన్ని రుజువైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఈ విషయానికి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? తను హిందువు కాదు కాబట్టి, హిందువు కాదని ఆయన నిరూపించుకుంటున్నాడు ఎక్కడికక్కడే. నేను పక్కా క్రిస్టియన్ని అనేది ఆయన తెలుసు. కాకపోతే ఎందుకు బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నావు నీ మతాన్ని నువ్వు? అదే ప్రాబ్లం. డిక్లరేషన్ లెటర్ మీద సంతకం చేయమంటే చేయడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మనం చూస్తే అక్కడ ఏదైతే నందిపల్లి అనే గ్రామంలో నందీశ్వరాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళాడు. అక్కడ శిలాఫలకాల మీద వీళ్ళ ఫోటోలు వీళ్ళ పేర్లు వేయించుకున్నారు అన్నదమ్ములు ఇద్దరు, ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ అవినాష్ రెడ్డి. మరి వీళ్ళు కరెక్ట్గా అసలు నిజంగా నువ్వు ఒక హిందువుగా ఉండు, నిజమైన హిందువుగా నిజాయితీగా ఉండు, లేదా కరెక్ట్గా నువ్వు ఒక క్రిస్టియన్గా ఉండు, నిజమైన క్రైస్తవుడిగా మరి నీ ఆరాధనలు నువ్వు చేసుకో, ఎవరు కాదనరు. మరి చెప్పటానికి కూడా మీకు అంత బాధ అయితే, చెప్పుకోవటానికి కూడా మీకు అంత నామోషి అంటారు అంటే షై ఫీల్ అవుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా? దేనికోసం తెలియాలి. ఈ రోజున ఫాస్టర్లు అందరూ కూడా క్వశ్చన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని. బాబు నువ్వు మా బైబిల్ పట్టుకోకు, మా మతాన్ని అనుసరించకు, మా ఏదైతే చర్చిలకు రావద్దు నువ్వు అని చెప్పి ఫాస్టర్లు బయటకు వచ్చి మాట్లాడాలి. మరి ఎందుకు మాట్లాడట్లేదు? మరి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ గౌరవ వేతనాలు ఇచ్చాడు. మరి వాళ్ళందరినీ కూడా క్రిస్టియన్స్ ఏదైతే క్రిస్మస్ కానుకగా వాళ్ళని ఎంతో గొప్పగా సత్కరించారు. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మతం యొక్క గొప్పతనాన్ని చెప్పే మత ప్రవక్తలుగా అటు ఎవరైనా సరే, హిందువులకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ముస్లింలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, క్రిస్టియన్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఆ మత ప్రవక్తలను అనుసరిస్తూ వీళ్ళ మతాన్ని ఆచరించేటప్పుడు 10 మందిలో చెప్పుకోవటానికి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆయన భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, ఏం చేశాడు? కూతురు పెళ్ళి క్రిస్టియానిటీ దానిలోనే చేశాడు. అదే దాన్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్తున్నారు. తప్పేం చేసుకోండి, మీరు ఇష్టపడ్డారు, మీరు చేసుకుంటున్నారు. కాకపోతే మోసం చేస్తున్నారు ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్. ఆ మతంలో మీరు ఉంటూ హిందువులు అని పైకి చెప్పుకుంటూ మేకవన్నిన పులుల్లాగా మరి ఇలాంటి క్రూరమైన పనులు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత అపకీర్తి తెచ్చారు, ఎంత అప్రదిష్ట పాలు చేశారు, ఎన్ని రకాలుగా అసలు ఆ దేవస్థానాన్ని మీరు ఈ చర్చకు తీసుకొచ్చారు. ఎంత ఘోరమైన అపరాధం అంటే, మీరు హిందూ దేవతల్ని నమ్మట్లేదు కాబట్టి మీకు ఒక భయం అంటూ లేదు, భక్తి అంటూ లేదు. అలా అని చెప్పేసి మీ దేవుణ్ణైనా మీరు పవిత్రంగా ఆరాధిస్తున్నారా? ఈ రోజున ఏ మతమైనా ఎవరైనా దేవుడు ఒక్కడే అనేది వాస్తవం. మరి ఆ దేవుడికైనా నువ్వు భయపడాలిగా, మతాన్ని తీసి పక్కన పెట్టు. అది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటున్నట్లుగా తను న్యూస్ పేపర్లో ఎడిటర్ ఏదో చిన్న మిస్టేక్ చేస్తే గతంలో ఆ చిన్న దానికే ఆయన ఓ పెద్ద లేఖ రాశాడంట. ఏంటి అంటే, ప్రభువా మమ్మల్ని క్షమించు, మరి ఓ ప్రభువా మేము ఇలాంటి అపరాధం చేశాము. మరి ఇవన్నీ కూడా చదువుతూ ఉంటే మరి ఈ రోజున అంత చిన్న ఏదో స్పెల్లింగ్ మిస్టేకో ఎడిటర్ చేసిన దానికి నువ్వు అంత స్పందిస్తే, ఈ రోజున మీరందరూ ఇంత నీచంగా జంతువుల కొవ్వు కానివ్వండి, లేకపోతే దాంట్లో కెమికల్స్ కానివ్వండి, స్వామివారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో తలనీలాల దగ్గర నుండి, ఆ దర్శనం టికెట్ల దగ్గర నుండి, క్యూ లైన్లో భక్తులకు పెట్టే ఆ ప్రసాదం దగ్గర నుండి, అన్నా ప్రసాదం క్యాంటీన్ దగ్గర నుండి, ప్రతి ఒక్క దాంట్లో స్వామివారి గోపురాలు బంగారు తాపడం దగ్గర నుంచి అన్నిట్లో, షాల్స్లో, మరి స్వామివారికి భక్తులు ఎంతో ప్రేమగా ఇచ్చే కానుకల విషయంలో మరి దానిలో కూడా చేశారు కదా అన్నీ. మరి ఇంత ఘోరంగా చేసి నువ్వు ఒక్క మాట హిందువుల్ని, మరి ఆ రోజున నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, దానిలో మాకు సంబంధం లేకపోయినప్పటికీ ఓకే నువ్వు అంటున్నావు కదా, నువ్వు చెప్పే భాషే, మేమందరం సంబంధం ఉందని అంటున్నావు, నువ్వు లేదంటున్నావు, సరే ఆ మాట అయినా చెప్పాలిగా. మాకు సంబంధం లేదు, అయినా సరే ఈ తప్పిదం జరిగింది కాబట్టి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి, నేను గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆ టైంలో ఇది జరిగింది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. ఒక మాట నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు?
ఎందుకు అడగలేకపోతున్నావు? ఏంటి నీ బాధ? చెయ్యాల్సిన తప్పులని అంటే మీకు హిందూ దేవుడు పనికిరాడు, హిందూ మతం పనికిరాదు, కానీ హిందువులు వేసే కానుకలు మాత్రం కావాలి. సిగ్గు లేదా మాట? కనీసం కొంచెం అంటే కొంచెం ఈ విధంగా ఇంత దారుణంగా మీరు దోచుకోవడానికి హిందువుల దేవతల యొక్క హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువుల యొక్క దేవతా విగ్రహాలని ధ్వంసం చేసినప్పుడు హిందువుల యొక్క ఏదైతే రథాలు కానివ్వండి, స్వామివారి అమ్మవారికి సంబంధించిన బంగారు ఏదైతే వెండి సింహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసేసుకున్నారు కదా. అప్పుడంతా ధ్వంసం చేసేసారు కదా. ఎవరు దొంగలు, ఎవరు దోపిడీదారులు అందరికీ తెలిసింది కదా. కానీ వీళ్ళు ఇంత చేసి కూడా అదే డబ్బు కొట్టేశారు దేవుడిది. మరి అప్పుడు దేవుడి డబ్బు కాదా? అప్పుడు మీ మతం ఊరుకునిద్దా? మీ యేసుప్రభు మిమ్మల్ని క్షమిస్తాడా? దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళకి మరి ఆలోచన ఉందో లేదో. ఇలాంటి దోపిడీ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏ పాదయాత్ర అనే పేరుతో వస్తాడో రోడ్డు మీదకి, మరి వీళ్ళు ఏ విధంగా తరిమి కొడతారో చూస్తూ ఉంటాడు. అంత ధైర్యంగా చేయలేడు. మళ్ళీ పాదయాత్ర పేరు ఎత్తమనండి, ఎలా వస్తాడు? ఇంత ఘోరంగా చేసేసి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇంత దారుణాలు చేసి ఈ రోజున కనీసం నువ్వు క్షమాపణ అడగటం కూడా చేత కాకుండా నువ్వు క్లియర్గా అర్థమవుతున్నావు నువ్వెవరివి అని. నిన్న చూసే మండల్లో మోషన్ రాజు గురించి ఏంటి ఆయన పరిస్థితి? అచ్చెన్నాయుడు గారిని నేను అనుసరించట్లేదు, మీరు అలా మాట్లాడారు, ఆ మాట వెనక్కి తీసుకోండి. సరే అనకూడదు అని చెప్పి ఆయన అన్నారనుకో, మరి వాళ్ళ విత్ ప్రూఫ్స్తో అసలు ఎవరి మోషన్ రాజు అంటే నువ్వు చేసే అన్నీ కూడా బయటకు వచ్చినాయి. నువ్వు నిజమైన క్రిస్టియన్గా ఉంటే ఉండు, తప్పేంటి? సపోర్ట్ చేస్తున్నావు పబ్లిక్గా. ఇక్కడ అసలు ఒకటమ్మా, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్న తర్వాత ఆ వ్యవస్థల్లో నేను ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు మోషన్ రాజు గారు ఉన్నప్పుడు ఆయన ఎలా వ్యవహరించాలి? ఆ చైర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవరికి సమవుజ్జిగా ఉండాలి? తప్పు చేస్తే తప్పు అని చెప్పు, అది కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే. అవును, ఇక్కడ వీళ్ళు ఒప్పు చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైనా మీరు మాట్లాడేది కరెక్టే అని చెప్పు. అలా కాకుండా ఏకపక్ష ధోరణిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇతనికి గవర్నర్ కోటాలో ఆ పదవిని అప్పట్లో కట్టబెట్టారు, ఎమ్మెల్సీని. దాన్ని పెట్టుకొని ఇప్పుడు ఆయన కృతజ్ఞత చూపించడం కోసం వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మరి దానికి సమాధానం చెప్పే ధైర్యం ఆయన దగ్గర ఉందా? ఒక చైర్మన్గా మీరు ఉన్నప్పుడు మీరు ఎంత క్రమశిక్షణగా క్రమబద్ధంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి, అక్కడ తప్పుల్ని ఏ విధంగా మీరు సరిచేయాలి, అవన్నీ వదిలేసి ఏకపక్ష ధోరణితో ఈ రోజున అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిందే, ఆయన్ని అక్కడ ఆ గద్దె నుంచి దింపాల్సిందే అనేది అందరూ మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో సహా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు చెప్పాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా దీనికి స్పందన అయితే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి స్పందించింది అనేది చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెప్పాలని అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? మొన్న నారా లోకేష్ గారు ఢిల్లీలో అక్కడికి వెళ్ళినట్లున్నారు. ఆ రోజు ఆయన క్షమాపణ చెప్పారు. హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ రోజున మేము అధికారంలో లేనప్పటికీ ఈ రోజున ఉన్నాం కాబట్టి, మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ విషయం బయటపడింది కాబట్టి, మరి తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ ముందర అసలు క్షమాపణ కోరుకునే మనసు ఉండాలి కదా. ఆ వయసుగా ఆయన అంత గొప్పగా మరి ప్రతి ఒక్కరిని మరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ఈ రోజున తప్పట్లేదు, బయట అందరం అదే మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజున మాట్లాడకూడదు అనుకుంటేనే మాట్లాడుతున్నాం. ఏంటి? లడ్డు కల్తీ జరిగిందని. ఈ రోజున జరిగిందంటే ఎవరు సంతోషపడరు, జరగకుండా ఉందంటేనే అందరం సంతోషపడతాం. కానీ దాంట్లో జరిగిన అపరాధం ఎవరు చేశారు, దానికి కర్మకర్త క్రియగా ఎవరు వ్యవహరించారు, వాళ్ళకి శిక్ష పడాలి అనేది ఇక్కడ ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉన్నది. ఈ రోజున ప్రతి ఒక్కరూ లడ్డు గురించి మాట్లాడుతున్నామంటే స్వామివారి ఆ దేవస్థానంలో చాలా నీచమైన పనులు, ఆ పైన కొండపైన చాలా పవిత్రంగా ఉండే కొండపైన ఎన్ని రకాల భయంకరమైన మరి నీచమైన పనులు జరిగినాయి అందరికీ తెలుసు. మరి అలాంటిది వీళ్ళు అలాంటి కార్యక్రమాలు చేసి అంత ఘోర అపరాధాలు చేసినప్పుడు మరి నారా లోకేష్ గారు క్షమించమని వేడుకున్నారు అందరినీ కూడా. మరి ఎంత గొప్ప విషయం అది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాచ్ అంతా కూడా మరి ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు చేసిన తప్పులకి కనీసం పశ్చాత్తాపం లేకుండా, క్షమించమని కోరుకోకుండా, ఎక్కడ కూడా ఒక భయం కానీ, మనం ఈ విధంగా సంఘంలో మరి ఈ విధంగా చెడ్డ పేరు వస్తుంది, మనం తప్పులు చేస్తున్నామనే చిన్న వాళ్ళ అంతర్మదనం ఉండిద్ది. వాళ్ళకి అదన్నా లేదా? ఆత్మసాక్షి ప్రతి ఒక్కరం ఆలోచించుకుంటాం కదా, అంతర్మదనానికి లోనవుతారు కదా, తప్పు చేస్తే అది కూడా లేదా అతనికి? మరి అంత దారుణంగా ఈ రోజున మళ్ళీ బయటకు వచ్చి మీరే క్షమాపణ చెప్పాలని ఎదురు తిరిగి అడగటం అంటే తప్పులు చేస్తారు, తప్పించుకుంటారు. ఎక్కడా కూడా కొంచెం అంటే కొంచెం కూడా మాకు సిగ్గు లేదు,
అని చెప్పి నిస్సిగ్గుగా బయటకు వచ్చి తిరిగి ఎదురుదాడికి పాల్పడటం. ఎమ్మెల్సీలు చూస్తున్నాం అక్కడ మండల్లో ఏం చేస్తున్నారు, అందరూ కూడా ఎవ్వరూ లేనప్పుడు సెల్ఫీ వీడియోలు తీసి లడ్డూ చర్చకు రండి అని చెప్పేసి 4 అరుపులు అరిచి ఆ వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలేరు. అక్కడ చూస్తే మరి వాళ్ళు ఒక్కరే ఉన్నారు తప్పించి పక్కన ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్సీలు కానీ ఎవ్వరూ లేరు, మంత్రులు. మరి ఇలాంటి చర్యలు మరి ఏ విధంగా చూడాలి వీళ్ళని, వీళ్ళ ద్వంద్వ వైఖరి, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు మతాలకి కులాలకి అతీతంగా మతం లేదు కులం లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇదేనా మతం లేకపోవటం, ఇదేనా కులం లేకపోవటం, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి నిలువున నామం పెట్టేశాడు. ఎక్కడ తడి గుడ్డతో నెట్ట నిలువున వాళ్ళ గొంతులు కోసేశాడు. చూసాం కదా, బీసీ సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద పట్టపగలు ఎంత దారుణంగా గొంతు కోసారు, రక్తపు మడుగులో కొట్టుకుంటుంటే ఎంత దారుణం. అసలు ఒక మనిషి ఆ విధంగా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కనీసం చీమ గుట్టినట్టయినా లేదు ఆయనకి. మరి ఆ బీసీ అమర్నాథ్ గౌడ అబ్బాయి పాపం 10th క్లాస్ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టారా, ఎంత దారుణం ఆ రోజున. మరి దళిత డాక్టర్ సుధాకర్ గారు ఏమడిగారండి ఆ రోజున, కేవలం మాస్కులు అడిగారు. అక్కడున్న సిచ్యువేషన్కి ఆ రోజున ఉన్న కండిషన్కి అమ్మో అది ఆ వ్యాధి విస్తరించిపోతుంది, యాజ్ ఎ డాక్టర్గా తను ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీగా సొసైటీలో ఒక ఇదిగా అడిగారు. మరి అతను ఏం చేశారు, పిచ్చోడని ముద్ర వేసి అర్ధనగ్నంగా రోడ్ల మీద తిప్పేసి పాపం చావు కారణం అయ్యారు. 1 కాదు 2 కాదు, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మతం లేదు కులం లేదు అనేది దోచుకోవటానికి అనేది అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సాక్షి పేపర్లో బహిరంగ లేఖ రాశారు క్షమించానని వాళ్ళ ప్రభువుకంటూ. మరి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కల్తీ జరిగింది, మనకి క్షమాపణలు చెప్తారా లేదా? ఆయనకు కావాల్సింది వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాం, ఆయనకు కావాల్సింది జరిగిపోయింది, చేయాల్సినవి చేసేసారు, దోచుకోవాల్సినవి దోచేసుకున్నారు, ఇంకెందుకు ఎవరి కోసం చెప్పాలి క్షమాపణ? మా పని మాకు అయిపోయింది, మేము శుభ్రంగా సర్దుకున్నామా లేదా, రాష్ట్రం అంతా ఊడ్చేసామా లేదా, మొత్తం మూటలు కట్టేసుకొని ఎక్కడికి చేర్చుకున్నామో అక్కడ చేర్చుకున్నామా లేదా. ఈ రోజున చూస్తే పేపర్లో మరి మద్యం ముడుపులతోటి భూములు కొనుగోలు చేశారంట రాష్ట్ర వ్యాప్తంగా, 2 రాష్ట్రాల వ్యాప్తంగా విపరీతంగా. మరి అవన్నీ ఎవడబ్బ సొమ్ము, ఎవరు కష్టపడి కష్టార్జితం చెమటోర్చి తాతలు తండ్రులు నాన్నలు అందరూ కూడా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు ఈ రోజుకి కూడా. నువ్వు చూస్తే యలహంక ప్యాలెస్, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్, లేకపోతే పులివెందులు వెళ్తావు, ఏదో ఎవరో చేసిన దానికి నువ్వు వెళ్ళి హారతలు ఇచ్చి వస్తావు. ఇవే కదా అతను చేస్తున్నాడు. ఇంత దుర్మార్గమైన వ్యక్తిని 5 సంవత్సరాలు మన ఎత్తిన పెట్టుకొని మన రాష్ట్రాన్ని మనమే నిట్ట నిలువున అధపాతాళానికి తొక్కేసుకున్నాం. ఈ రోజున ఆయన క్షమించమని చెప్పకపోయినా పర్లేదు, నువ్వు కల్తీ చేసిన మాట వాస్తవం, నువ్వు దోచుకున్న మాట వాస్తవం, ఖచ్చితంగా ఆ పాపం నిన్ను వెంటాడిద్ది అనేది మాత్రం వాస్తవం గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఎవరెవరినైతే ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నాడో, ఎన్ని రకాలుగా ఇప్పటికి కూడా దాన్ని కొనసాగిస్తున్నాడో దానికి మాత్రం అంతకు అంత అనుభవించి తీరాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ, మా హిందువుల యొక్క దేవతా విగ్రహాలను గతంలో మీరు చేసిన పనులు, హిందువుల యొక్క దేవస్థానాల మీద దాడులు, ఆ హుండీల మీద మరి ఎన్ని రకాలుగా మీరు మీ యొక్క నికృష్టమైన ఆలోచన విధానాన్ని అక్కడ అవలంబించారు అందరికీ తెలుసు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు క్షమించకపోవడం తర్వాత పక్కన పెడితే ఆ శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉండిద్ది. నమస్తే అమ్మా.